లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఉన్నారు అందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఆమేన్. మీరు మెలకుగా ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు. ఆమేన్. హల్లెలూయా. కీర్తన గ్రంథము 30 కీర్తనల నుంచి ఒక వచనం చదువుతాను. మనందరం జాగ్రత్తగా ఆలకిందాం. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం సంతోషము కలుగును. ఆమేన్. హల్లెలూయా. ఆయన కోపం కేవలం ఒక నిమిషం మాత్రమే ఉంటుంది. అంటే చాలా కొద్ది సమయం ఉంటుంది. ఎక్కువ ఆయన మన పట్ల కృప చూపించాలని ఆయన ఆతురత పడుతున్నట్టుగా దేవుని వాక్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం. ఎంతకాలం ఉంటుంది అంటే మనం జీవించినంత కాలం కూడా ఆయన కృప మనకు తోడై ఉంటుందని దేవుడు మాట్లాడుతాడు. కృప లేనిదే మనం లేమండి. ఆమేన్. హల్లెలూయా. ఆయన కృపను బట్టి ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఆయన మన పట్ల చూపించిన ఆయన కృపకు బదులుగా మనం ఏమి ఇవ్వగలం? ఒకసారి ఆలోచించుకోండి. నీవేమైనా ఇవ్వగలవా? నీ దగ్గర ఏమైనా ఉందా ఇవ్వడానికి దేవునికి? అంటే ఏమీ లేదు. మనం ఏమీ ఇవ్వలేము. కానీ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తప్ప ఏమీ మనం చెల్లించలేము. ఆమేన్. అందుచేత లేచి నిలబడి ఆయనకు నిజముగా ఆయన కోరుకుంటున్న విధముగా మన మనసును ఆయనకు అర్పిద్దాం. మన మనసును దేవునికి అర్పించకుండా మనం ఏమీ దేవునికి ఇవ్వలేము. కృతజ్ఞతాస్తుతి కూడా ఆయనకి చెల్లించలేము. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదట మనం సమర్పించవలసింది ఏంటంటే మన హృదయం. ఆమేన్. ఈ హృదయాన్ని ఆయనకి ఇస్తే అప్పుడు నిజంగా ఆయన స్తుతించగలుగుతాము, ఆయన ఆరాధించగలుగుతాము, ఆయనను వెంబడించగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి ఆయన వెంబడించాలని ఆశ ఉన్నది? ఆమేన్. మీ చెయ్యి ఎత్తండి. ఆమేన్. హల్లెలూయా. మీ చెయ్యి ఎత్తడంలోనే ఉండదు ఆశ. ఆమేన్. హల్లెలూయా. నీకు ఎంత ఆశ ఉన్నదో నువ్వు తెలియజేసే విధానం. ఆమేన్. హల్లెలూయా. 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 దేవునికి మహిమనివ్వండి. దేవునికి మహిమనివ్వండి. ఉదయకాలము మీరు హృదయానికి సమర్పించుకొని ఆయన సన్నిధిలో ప్రవేశిద్దాం. మీ ఆలోచనలు అటు ఇటు వెళ్లకుండా నీ జ్ఞానం ప్రకారంగా ఆలోచించడం మానేసి దేవుని యొక్క ప్రేమను బట్టి ఆలోచించడం ప్రారంభించు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు వచ్చి మన ప్రార్థన చేస్తారు. ఈ వారం మొదటి ఆదివారం ఆయన సన్నిధిలో నిలిచినాం. దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి అనేక కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 2 చేతులు ఆయన వైపు చాచి ప్రార్థన చేయండి. మీ మనస్సును ఆయన పై వైపు ఎత్తు పట్టుకునండి. హల్లెలూయా. హల్లెలూయా. తమ్ముడు ఇది సౌండ్. థ్యాంక్ యూ. దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. ఆయన యొక్క పరిశుద్ధ నామమునకు నిత్యము స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక. ఆయన మహాకృపను బట్టి నా తండ్రి ప్రభా, ఈ యొక్క ఉదయ కాలంలో ప్రభా, మీ యొక్క మహాకృపను బట్టి తండ్రి ఇదిగోనైనా ఈ 2025 సంవత్సరంలో ప్రభా, నాయన ఈ యొక్క నూతన సంవత్సరంలో తండ్రి మొదటి ఆదివారం తండ్రి మేము సంఘముగా కూడుకొని ఉంటుండగా ప్రభా, ఈ యొక్క ఉదయ కాలమందు తండ్రి ప్రభా, నీ యొక్క సన్నిధిలో ప్రభా, నాయన మీ యొక్క గొప్ప సన్నిధి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి మీరే రండి ప్రభా, మీరే సమస్తం యొక్క ఆధ్వర్యంలో నడిపించమని ప్రార్థించుకున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ స్తుతి 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 స్తోత్రములు నాయన, స్తోత్రము తండ్రి. పరలోకపు తండ్రి నాయన యేసయ్యా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం రాజా. స్తుతులకు పాత్రుడు నాయన, స్తోత్రార్హుడవు ప్రభా. సమస్త స్తుతులకును ఘనతకును మహిమకును అర్హుడమైన దేవా మీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. నాయన ఇక ఉదయ కాలంలో ప్రభు ఇదిగో నాయన ఇంకను నీ బిడ్డలు ప్రభా మార్గ మధ్యంటుగా త్వరగా అవన్నీ తోడుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. యొక్క సమయంలో ప్రభా మిమ్మల్ని ఘనపరచుకోవటానికి మాకు సహాయం చేయండి దేవా, మహిమపరచుకోవటానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా ప్రభా ఇదిగోనైనా మరి కొన్ని బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పచెప్పుకున్నాం తండ్రి. ఇక సమయంలో ప్రభా ఇదిగోనైనా ఆరాధన నడిపించిన బిడ్డ పైన నాయన నీ యొక్క ప్రభా ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మతోను సత్యంతో ఆరాధించడానికి సహాయం చేయమని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం రాజా. అయ్యా స్తుతులు నాయన, స్తోత్రము తండ్రి ప్రభా. నాయన ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభా యొక్క మొదటి దినము నా తండ్రి ప్రభా మేము నాయన మరిగో నాయన మీ యొక్క పరిశుద్ధ బలలో పాలు పంచుకుంటుండగా తండ్రి మా యొక్క హృదయాలను పరిశీలించి
నుంచి నాయన నీకు ఆయాస్కరమైన ప్రతి మార్గం నుంచి నాయన విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన అనాలోచితంగాను అనంగాకారంగాను మేము తీసుకొనకుండా ప్రభా మీరు సహాయం చేయండి నాయన. మాలో ఎటువంటి చేదు ఉన్నది దూరపరచండి నాయన. ఓ ప్రభా మరి క్షమించరాని మనస్సు ఉంటే అది తీసివేయండి ప్రభా నాయన. ఇటు హృదయంతో కాక నాయన స్వచ్ఛమైన హృదయంతోటి ప్రభా నీకు నిజముగా తండ్రి ప్రభా మేము తండ్రి సన్నిధిలో ఉండటానికి సహాయం చేయండి ప్రార్థించుకున్నాం తండ్రి. వాక్యం చెప్తున్న బిడ్డను కూడా మీరు నాయన మీ యొక్క ఆత్మతో నింపి తండ్రి నాయన నీ దినము నీ బిడ్డలకు కావాల్సినటువంటి మంచి వర్తమానం దయచుకుని ప్రార్థించుకున్నాం తండ్రి. మా అందరితోనూ మాట్లాడండి తండ్రి ప్రభా మీరే సహాయం చేయండి దేవా నాయన. ఏసే రక్తము నాయన కంచి చుట్టూ వేస్తున్నాం తండ్రి ప్రభా. ఏ ఆటంకము లేకుండా సమస్తమును ప్రభా చక్కగా జరుగునట్లుగా తండ్రి మీ కృప కనికరము చూపించండి దేవా. పరిశుద్ధాత్మ తండ్రి మీ సన్నిధి మెండుగా మరి మా మధ్య ఉంచమని దేవా. సమస్త విషయంలో మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించుకుని వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. ఆయుష్కాలం అంతా కృప చూపించుచున్న మన దేవుడు మంచి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో ఆదరణ ఆశ్రయము మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ ఓటమి అంచున పడి ఉంటివా మేలుకో సోదరా యేసయ్య నీ పైకెత్తి శత్రువును ఓటమి అంచున పడి ఉంటివా మేలుకో సోదరా యేసయ్య నీ పైకెత్తి శత్రువును ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ మంచివాడు గొప్పవాడు నా యేసు
యేసు అందరికీ ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు దేవులను పైకి లేవనెత్తి సింహాసనించును ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు దేవులను పైకి లేవనెత్తి సింహాసనించును ఆదరణ ఆశ్రయము నీవేగా నా పిల్లలో ఆదరణ ఆశ్రయము నీవేగా నా పిల్లలో మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ ఆనందమే యేసయ్యతో జీవితం సంతోషమే సమాధానమే ఎల్లప్పుడూ ఆయనలో ఆనందమే యేసయ్యతో జీవితం సంతోషమే సమాధానమే ఎల్లప్పుడూ ఆయనలో ఆదరణ ఆశ్రయము నీవేగా నా పిల్లలో ఆదరణ ఆశ్రయము నీవేగా నా పిల్లలో హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ప్రభును స్తుతిద్దాం, ఆశ్చర్యమైన ప్రమాడు పాడుచు ప్రభును కనపడదాం. హల్లెలూయా. ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ వర్ణించే బలమైన ప్రేమది నన్ను దయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ మరణ ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చి నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చి ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ స్తుతిద్దాం. పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి ఘనమై మనిషి నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి ఘనమై మనిషి ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై
జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచి, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచి, ఆశ్చర్యమైన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపమునోర్చిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపమునోర్చిన ప్రేమ, విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు, విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలో ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను దయించిన ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. ఇంకా ప్రభును స్తుతిద్దాం. స్తోత్రము స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 యేసయ్యా, పూర్ణ బలముతో చెప్దాం. యేసయ్యా యేసయ్యా, స్తోత్రము స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన నా జీవితానికి రూపమునిచ్చెను. యేసేనా సర్వము, యేసేనా సమస్తము, యేసేనా సర్వము, యేసేనా సమస్తము. యేసయ్యా 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 యేసయ్యా, స్తోత్రము స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. ప్రభుని ఆరాధిద్దాం. సమయము ఇది దేవుని ఆరాధించే సమయం. ఆయన పరిశుద్ధులైన దేవుడు. ఆయన కృపచేత మనల్ని కడుగునట్లుగా రెండు చేతులు ఆయన వైపు చాచి మన హృదయాన్ని పరిశుద్ధపరుచుకుందాం. ప్రభువా నా దేవా, నీవే పరిశుద్ధుడవు, నీ కృపచే నన్ను
సహితం పరిశుద్ధు చేయుమయా. నాంతా రంగమును పరిశోధించుము దేవా. నీ రక్త ప్రోక్షణచే పవిత్రం చేయుము. యథార్థంగా అడుగుదాం. నాంతా రంగమును పరిశోధించుము దేవా. నీ రక్త ప్రోక్షణచే పవిత్రం చేయుమయా. నాంతా రంగమును పరిశోధించుము దేవా. నీ రక్త ప్రోక్షణచే పవిత్రం చేయుమయా. నీ రక్త ప్రోక్షణచే పవిత్రం చేయుమయా. యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధించండి. ఆయన కడగకపోతే ఆయనలో మనకు పాలే లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. నిన్నారాధింతునా హృదయమంతటితో. నిన్నారాధింతునా మనసంతటితో. నిన్నారాధింతునా బలమంతటితో. యేసుని ఆరాధింతును. యేసుని ఆరాధింతును. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. నాలోనా. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. ఆరాధిద్దాం. నిన్నారాధింతునా హృదయమంతటితో. నిన్నారాధింతునా మనసంతటితో. నిన్నారాధింతునా బలమంతటితో. యేసుని రెండు చేతులు యేసు వైపు చాచి యేసుని యేసు నీవే. యేసు నీవే. అతి పరిశుద్ధ స్థలములో నీ రక్తముచే ప్రవేశించెదను. నిన్నారాధించుట
కొరకే నే ప్రవేశించెదను. నిన్నారాధింతును, ఆరాధింతును, నిన్నారాధింతును, ఆరాధింతును. పరిశుద్ధ నీ నామము, నీ నామము దేవా. పరిశుద్ధ నీ నామము, నీ నామము దేవా. పరిశుద్ధ నీ నామము, నీ నామము దేవా. ఆరాధించండి, ఆరాధించండి, ప్రభుని ఆరాధించండి. ఆయనకు మహిమనివ్వండి. ఈ జీవితం ఆయన ఇచ్చింది. ఆయనకు మహిమనివ్వని జీవితము వ్యర్థమే. ఆయనను ఆరాధించలేని జీవితము వ్యర్థమే. ఓ హల్లెలూయా. పరిశుద్ధం నీ నామం, నీ నామం యేసయ్యా. అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. నైనా నీ పేరు పెట్టి మమ్మల్ని పిలుచుకున్నాను. నీ పేరు పెట్టి నా ప్రభా తండ్రి నైనా మాకు నీ పేరునిచ్చావయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. నైనా మా యొక్క తండ్రి నైనా ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాను. ఉదయకాలం ప్రభు నేను ఆరాధిస్తున్నాను, నీ గణపరుస్తున్నాను. నైనా ఎవరైనా ఇంకనూ నా ప్రభా నీకు హృదయం ఇవ్వకుండా నా ప్రభా తండ్రి నీ సన్నిధి నిలిచుంటే నాయన వారిని తాకమని అడుగుతున్నాను, వారిని నూతనపరచమని అడుగుతున్నాను. హృదయం మార్చగలిగిన దేవుడు నువ్వు ఒక్కడివే నాయన, నీకు స్తోత్రాలు అయ్యా. తండ్రి నాయన ప్రతి బిడ్డను నా ప్రభు స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించమని అడుగుతున్నాను అయ్యా. అయ్యా నిజంగా యథార్థంగా నిన్ను ఆరాధించే భాగ్యం నీ బిడ్డలుగా ఇచ్చామని అడుగుతున్నాను తండ్రి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. నీ మహిమను వెతకడానికి కృపణ ఉన్నాయా అయ్యా. మేము మహిమపరచబడదని మనసును పక్కన పెట్టి నా ప్రభా నీ వెతికే హృదయాన్ని బిడ్డలకు దాయిచ్చేయమని అడుగుతున్నాను అయ్యా. అయ్యా మాలో నిజమైన మార్పు ఏమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రం తండ్రి. ఈ స్థలం అంతట్లో నా ప్రభా నువ్వు ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను ఈ సమయంలో నేను ఈ దాసుని తరపున నిలబడబోచ్చిందిగా నీ రక్తంలోను నీ శరీరంలోను పాలుభాగస్తులను మేము నా ప్రభా నేను మరొకసారి నా ప్రభా తండ్రి నీ కృపను జ్ఞాపకం చేసుకొని నా ప్రభా తండ్రి నైనా నీ కృపను బట్టి మేము ఆరాధించినట్లు నా ప్రభు ఈ కార్యక్రమం ద్వారా అయ్యా నువ్వు మా కొరకు మరణించి ఉన్నావని నీ నామను ప్రకటించడానికి నా ప్రభా నీ మరణాన్ని నైనా మేము నా ప్రభు ఒప్పుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాను అయ్యా. అయ్యా మేము విమోచింపబడిన వారమని నా ప్రభా నీ పాద సన్నిధిలో నా ప్రభు నిన్ను మహింపరిచే భాగ్యం మీరు మాకు దాయిచ్చేయమని నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ నీ దాసుని బలమైన చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. నీ దాసుని మరుగుపరచండి నైనా. నీవు మాతో మాట్లాడమని అడుగుతున్నాను నాయన. సూటిగా తేటగా స్పష్టంగా నీ బిడ్డల మీద మాతో మాట్లాడి సర్వసత్యం మమ్మల్ని నడిపించమని పరిశుద్ధాత్మ తండ్రి నీ బలమైన చేతికి మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఆరాధించి వేడుకొని నామ పరమ తండ్రి ఆమెను. అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నాన్న కనపడదాం. అదేవిధంగా పాస్టర్ గారిని చప్పట్లతో ఆహ్వానించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో మనందరూ కూడా ధ్యానపూర్వకంగా దేవుని సన్నిధిలో ఉందాము. ప్రభు యొక్క శరీరంలోనూ అలాగే రక్తంలోనూ పాలు పొందడానికి సిద్ధపడదాం. దేవుని యొక్క మహాకృప చేత మరొక నూతన సంవత్సరము మనకు దయచేసి మరి దానిలో ప్రవేశించి మరి మొదటి ఆదివారం మన సన్నిధిలో
ఉండడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకే మహిమాకంత ప్రభావం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. మనందరం కూడా మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీనిలోనిది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎల్లా తీర్పు పొందక పోదుము. హల్లెలూయా. మన దేవుడు ఈ వాక్యంతో చాలా స్పష్టంగా మనకు దేవుడు చేసిన ఆర్డినెన్సెస్ లేకపోతే ఆజ్ఞలలో పాటించవలసిన ఒక సాంప్రదాయ ప్రకారం చేసేది బాప్తిస్మము, అలాగే బలలో పాలు పొందుట. ఈ యొక్క సాంప్రదాయంగా నడుస్తున్నది, అత ఆర్డినెన్స్ అంటాం ఇంగ్లీష్లో. యేసుక్రీస్తు తానే స్వయంగా మాట్లాడారు. అయితే పరిశుద్ధుని పౌలు ద్వారాగా స్పష్టంగా మనకు ఈ యొక్క ప్రభురాత్రి భోజనం ఎలాగ పాల్గొనాలో స్పష్టంగా చాలా క్లియర్గా నేర్పిస్తున్నారు. ఒకటి, ప్రభు మరణదినంను గుర్తు చేసుకోవటం. రెండవది, మరణదినం ప్రచురించటం, ఆయన మరణదినాన్ని ప్రచురించమని చెప్తున్నాడు. మూడవది, ఆయన శరీరం అని వివేచింపకుండా తిని త్రాగకూడదు, అయోగ్యంగా తీసుకోకూడదు. అయోగ్యంగా తీసుకోకుండా ఉండాలంటే తన్ను తాను పరీక్షించుకోవాలంటే మనం పరీక్షించుకొని సిద్ధపడి మనలో పరిశుద్ధాత్ముడు చూపించే ఏదైనా లోటు, మనం దేని దగ్గర ఒప్పుకొనవలసిన పాపము, లేకపోతే ఎవరితోనైనా సమాధాన పట్టము, ఇవన్నిటినీ ముందే జరిగించుకొని తర్వాత దేవుని సందుకు వచ్చి దీనిలో పాలు పొందాలి. అక్కడ ఇంకో స్పష్టమైన మాట ఏం చెప్తున్నాడంటే అయోగ్యంగా తీసుకుంటే వచ్చే నష్టాలు, కొంతమందికి అనారోగ్యాలు కలుగుతున్నాయి, అంతేకాదు మరణిస్తున్నారని కూడా ఒక భయంకరమైనటువంటి విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. కాబట్టి సిద్ధపాటు, ఇక్కడ మరణిస్తున్నాము అనే మాట భయపడడం కోసం కాదు చెప్తుంటా, సిద్ధపడుట కోసం తప్పకుండా మనం సిద్ధపడి రావాలి. గత దినమే మీకు మరి ఈ మెసేజ్లో చెప్పబడుతుంది, రేపు మనకి బల్ల ఉంటుందని. కాబట్టి రాత్రే మనకి ఉదయకాలం వస్తాం, రాత్రి దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు మోకరించి ప్రార్థన చేసి సిద్ధపడటం మంచిది. రాత్రి మిస్ అయితే తప్పకుండా ఉదయకాలం లేచి మోకరించి ఆయన సన్నిధిలో మన యొక్క పరిస్థితిని మనం పరీక్షించుకొని ఒప్పుకొని రావడము చాలా అవసరము. కాబట్టి వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభు యొక్క శరీరంలోను రక్తంలోను పాలు పొందుచు మనకు హృదయాంతరంగం నుండి మరి ఆయనకు ఆరాధన మహిమను చెల్లించచ్చు మరి యొక్క బలలో మనం పాలు పొందుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒక నిమిషము దేవునికి సమర్పించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరమందు ఆశ్రయుడు మా తండ్రి, మా దేవా, ఈ ఉదయకాలంలో ప్రభు మీ సన్నిధికి వచ్చినాం తండ్రి. మీ సన్నిధికి వచ్చి మీరు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము, అదే కాకుండా ఆధిక్యత ప్రకారము
ఇదిగో మీ శరీరంలోనూ మీ యొక్క రక్తంలోను పాలు పొంది మీ మరణమును గుర్తు చేసుకొనొచ్చు, మీ మరణం ప్రచురించచ్చు. మా యొక్క హృదయాన్ని మీకు అప్పగించడానికి వచ్చినాం. మా హృదయంలో తెరచుచున్నాం తండ్రి. మాలో మీకు ఆయాసకరమైన ప్రతి విషయమును ఒప్పుకొనుచున్నాం. మేము తప్పిదములు చేస్తున్నాం తండ్రి, మమ్మల్ని క్షమించమని మీ పాదసంలో ప్రాధేయపడుచు అడుగుచున్నాం. నీ కృప చేతనే, నీ కనికరం చేతనే మమ్మల్ని క్షమించమని కోరుచున్నాం తండ్రి. ఇదిగో మమ్మల్ని సిద్ధపరిచి మీ యొక్క శరీరంలో అలాగే రక్తం పాలు పొంది మీతో ఏకము చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఒక మంచి ఆధిక్యతను బట్టి మీకు స్తుతులు చెల్లించుకొంచున్నాం. మా ముందు ఉంచబడినటువంటి ఈ రొట్టె మీ యొక్క శరీరముగాను, ఈ రసము మీ యొక్క రక్తముగాను మీరు అభిషేకించి ప్రభా దాన్ని మాకిమ్మని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెని ఎత్తుకొని, ఇది మీ కొరకు నలుగగొట్టబడుచున్నటువంటి నా శరీరం అని చెప్పి దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి దీనిలో మీరు పంచుకోమని చెప్పారు. అలాగనే మనం కూడా ఈ రొట్టెను పంచుకుని దీంట్లో పాలు పొందుకుందాం. రొట్టె మీ దగ్గరకు వచ్చినప్పుడు తీసుకుని మీరు చేతిలో ఉంచుకోనండి. అందరం ఒకేసారి దీంతో పాలు పొందుకుందాం. అలాగనే భోజనమైన పిమ్మట వాక్యం చెప్పిన రీతిగా మరి ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడుచున్నటువంటి నూతన నిబంధన అయిన రక్తము, మరి దీనిలో మీరు పాలు పొందినప్పుడల్లా నా యొక్క మరణమును గుర్తు చేసుకోండి, ప్రచురించండి అని చెప్పారు. అంతేకాదు యోగ్యముగా తీసుకోమని మనకు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అందరం కూడా మరి ఇంకా ధ్యానపూర్వకంగా ప్రార్థన చేసుకుంటూ మీ దగ్గరకు వచ్చిన పొందవలసింది కోరుచున్నా. తీసుకునే వారందరూ లేచి నిలబడి నమ్మి బాప్తిస్వం తీసుకునే వారందరూ కూడా, అలాగే సిద్ధపడే వారందరూ కూడా దీనికి అర్హులు. కాబట్టి రావాల్సిన కూర్చున్న పెద్దలు వచ్చి మీరు అందించవలసిన
యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, నిబంధన నిలుపును రక్తము, యేసు రక్తము, నిబంధన నిలుపును రక్తము, యేసు రక్తము, నా యేసు రక్తము, శ్రీ యేసు రక్తము. మనమందరం కూడా ప్రభు యొక్క శరీరంలో ఒకేసారి పాలు పొందుకుందాం. అలాగనే ప్రభు యొక్క మరణంను గుర్తు చేసుకుంటూ ఆయన యొక్క శ్రమను బాధను, అది నా కొరకై, మీ కొరకై, మనందరి కొరకై ఆయన పడిన శ్రమను గుర్తు చేసుకొని ఆయనకిచ్చే ఆరాధన ఇస్తూ ఆయన రక్తంలో పాలు పొందుకుందాం. అందరం కూడా హృదయాంతకం నుండి ప్రభుకు వందనాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా ప్రభా, హల్లెలూయా ప్రభానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. ప్రభా మీ యొక్క మహాకృపను బట్టి మాకు ఇచ్చిన యొక్క ఆధిక్యత కొరకే, మీ శరీరంలోను అలాగే మీ యొక్క రక్తంలో పాలు పొందడానికి ఇచ్చిన మీ కృప కొరకే వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభా ఈ యొక్క ఉదయకాలంలో మీ సంధికి వచ్చి మరి యొక్క నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో మేము ప్రవేశించి మొదటి ఆదివారంన మీ సన్నిధిలో ఇలాగున మిమ్మల్ని ఆరాధించి స్తుతించి అలాగే మీ శరీరంలో మీ రక్తంలో పాలు పొంది మీలో ఏకమై మరి ఆరంభించుటకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు ప్రభా. మా జీవితం అంతా సంవత్సరం అంతా కూడా మీకు ఇలాగునని ప్రభా మరి యొక్క సంవత్సరం అంతా కూడా ప్రతిసారి కూడా ఆసక్తితో నీ సన్నిధికి వచ్చి స్తుతిస్తూ ఆరాధిస్తూ అలాగే మా యొక్క సొంత గృహాలు కూడా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నిన్ను మహింపచ్చినట్టుగా కృప చూపించమని అన్ని విషయంలో మహిమాకంత ప్రభావం మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చూస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. మరొకసారి మీకు అందరికీ మరి 2025 సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ కృప, మనం ఈ సంవత్సరంలో ప్రవేశించగలిగాం. మొదటి ఆదివారము ఆయన సన్నిధికి రాగలిగాము. ఇది దేవుని కృప. కొంతమందికి ఆ యొక్క ఆధిక్యత లేని వారు ఉన్నారు. అయితే దేవుడు మనకిచ్చిన కనుక ఆయనకి మహిమ కలుగునుగాక. మనము గత 31వ తారీఖున రాత్రి మరి నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు లేకపోతే ప్రవేశించే ముందు నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానమును మరి దానిని ఎత్తి కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు స్పష్టంగా కొన్ని విషయాలు నేర్చుకుందాం, చాలా అవసరం. వాగ్దానాలు 100 లేకపోతే 1000 వాక్యంలో ఉన్నాయి. అన్నీ మన కొరకే. ఈ వాగ్దానాలన్నీ కూడా ఎల్లప్పుడూ మనకు జరిగేవే, ఏవి కూడా జరగనివి కాదు. వాగ్దానాలు చదువుట అంటే ఇన్ఫర్మేషన్, అంటే అర్థం ఉన్నాయని తెలుసుకోవటం. రెండవది ఇచ్చిన వాగ్దానం యొక్క నిజమైన అర్థము ధ్యానించి తెలుసుకున్న తర్వాత ఆ వాగ్దానము చేసినటువంటి దేవుని యందును విశ్వాసముతో ఆ వాగ్దాన ఫలము పొందుకోవడానికి మన విశ్వాసము సంపూర్ణంగా చూపించుట. రెండవది ప్రతి వాగ్దానానికి మరి ఒక షరతు లేకపోతే అనేక షరతులు లేకపోతే అనేక పద్ధతులు మనం చేయవలసినటువంటి విధానాలు కూడా దాని వెనుక ఉంటాయి. కాబట్టి వాటిని అర్థము చేసుకొని వాటి ప్రకారంగా జీవించినప్పుడే ఆ వాగ్దానం అందవుతుంది. వాగ్దానం వినగానే మంచి వాగ్దానం అని చెప్పి సంతోషపడటంలో ఆ వాగ్దానం అనేది కాదు. మనకి ఇవ్వబడిన వాగ్దానం ఏమిటది? 2025 సంవత్సరము విజయమునిచ్చు సంవత్సరం. ఇంగ్లీష్లో ఇయర్ ఆఫ్ విక్టరీ లేదా విజయము. సంవత్సరమే విజయము, ఇయర్ ఆఫ్ విక్టరీ. అంటే విజయాలను ఇచ్చే సంవత్సరం, విజయముతో ఉండే సంవత్సరము అని అర్థం వస్తుంది.
సరిగా చెప్పుకోవాలంటే అన్నిటిలోనూ విజయం మనకు దేవుడిస్తాడు. అంటే ముందు ఇవ్వలేదని కాదు, అయితే నెక్స్ట్ 26వ సంవత్సరం ఇవ్వడానికి కూడా కాదు, ఎల్లప్పుడూ ఆయన విజయము ఇస్తున్నాడు. ఈ సంవత్సరం మరి ప్రత్యేక దాన్ని మరి మనకి ఎత్తి చూపిస్తున్నాడు. కాబట్టి వాటిని అన్ని ఏ విషయంలో అయితే మనము అపజయంతో జీవిస్తూ వచ్చామో ఆ విషయాలన్నింటిలో విజయం. అనేక విషయాలు ఉన్నాయి మన జీవితాల విజయానికి. కొన్ని ఆయా సమయాల్లో మీకు చెప్తూ వస్తాను. ఈరోజు ఈ యొక్క వాగ్దానం యొక్క అర్థాన్ని ముందు చూసుకుందాం. మీరు ఒకవేళ ఆ పిక్చర్ మీకు అంత క్లియర్గా కనపడలేదేమో, లైట్స్ ఉండటం వలన. మీకు ఏం కనపడుతుందండి పిక్చర్లో? ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు అక్కడ? ఎందుకు పెట్టాడు దాని అర్థమవుతుంది. కొంచెం ఫ్రంట్ లైట్స్ ఏమైనా ఆఫ్ చేయగలుగుతారు? కొంచెం లైట్ కనపడలేదు మీ దగ్గర ఉంటే చూసుకోండి. అది ఏంటి పరిస్థితి? అక్కడ ఏంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి? లేదు, మీకు జాగ్రత్తగా చూసినట్లయితే అక్కడ సైన్యం ఉంది. వారి యొక్క ఆయుధాలను చేతి పట్టులో పెట్టుకొని, ఓకే సరిపోద్ది భవన్, ఆయుధాలు పట్టుకొని వాళ్ళు ఉండగా ఆ యొక్క వాళ్ళ లీడర్ ఆన్ చేసేయండి, లైట్స్ ఆన్ చేసేయండి. విజయాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. ఎక్కడ విజయం పొందుకున్నారు వాళ్ళు? యుద్ధములో. ఎక్కడ విజయం పొందుకున్నారు? యుద్ధములో విజయం పొందుకున్నారు. వారి యొక్క నాయకుడు వారికి యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు. విక్టరీ మనకు వచ్చేసింది, వెళ్ళి మనం దాన్ని అనుభవిస్తాము అని ఆయన అక్కడ చెప్తున్నట్లుగా ఆ యొక్క చిత్రం అర్థమైతే వాగ్దానం అర్థమవుతుంది. కాబట్టి మేము వాగ్దాన వాక్యం చదివిన తర్వాత దాని అర్థానికి ముందుకెళ్ళిపోదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం నుంచి ఈ యొక్క వాగ్దానం మనం తీసుకుంటున్నాం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ మూల వాక్యం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము. ఇది మాట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము. స్పష్టంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా. యేసుక్రీస్తు లేకుండా ఏమీ జరగదు. ఆయన మూలముగా, ఆయనతో, ఆయనలో, ఆయన ద్వారానే మాత్రము మనకు జయము లేకపోతే విజయము కలుగును. అలాగున చేసిన దేవునికి స్తోత్రం. ఆయన చేశాడు దాన్ని. ఈ విజయము ఈరోజు వచ్చినది కాదు, ఈరోజు లేకపోతే రేపు ఎల్లుండో వచ్చేది కాదు. విజయమును మనకు ముందే చేసి ఆయన పొందుకొని ఆ విజయాన్ని మనకి ఇచ్చిస్తాడు. ఆయన విజయము ఎవరి మీద పొందుకున్నాడు అని మనం అర్థం చేసుకున్నట్లయితే 2 విషయాలు కనబడుతున్నాయి. సాతాను మీదను మరణము మీదను. సాతాను మీదను మరణం మీదను ఆయన శిలువ మరణము ద్వారా ఆయన మనకు విజయాన్ని తీసుకొచ్చి అది మనకి ఇచ్చాడు. ఆ విజయాన్నే మనము రక్షణ పొందుకున్న దినము నుంచి కూడా అనుభవిస్తూ ఉన్నాము. హల్లెలూయా. అది ఎప్పుడు రేపు వస్తుంది, ఈ వాగ్దానం తర్వాత వస్తుందని కాదు. అయితే ఈ విజయము ఆ 2 విషయాల విజయం చూపించిన తర్వాత ఇంకా అర్థం చేసుకున్న విషయం అంటే అనేక విషయములలో మనము విజయాన్ని సంపాదించుకుంటూ వెళ్ళాలి. ఎందుకు సంపాదించాలంటే లేకపోతే విజయాన్ని లేకపోతే అన్వయించుకుంటూ వచ్చిన విజయాన్ని అన్వయించుకుంటూ జీవితానికి అన్వయించుకుంటూ మనం ముందుకు సాగాలి. అలాగూ చేయాలని దేవుని చిత్తమై ఉంది. విజయం ఇచ్చేసాను కాబట్టి మీరు వెళ్ళిపోయి పడుకోండి, నిద్రపోండి అని కాదు. అక్కడ విజయం వచ్చిన తర్వాత కూడా యుద్ధాల్లో చూసినప్పుడు వారు మొదట వెళ్ళి ఆ దేశం మీదకి వెళ్ళి యుద్ధము చేసి విజయంతో ఆ యుద్ధాన్ని తీసుకున్న తర్వాత వెనుక ఆ వచ్చిన విజయాన్ని పాడు చేయడానికి శత్రువు ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మీకు ఈ మధ్య సిరియాలో జరిగిన విషయం తెలుసు. ఆ రెబెల్స్ విజయం సంపాదించుకున్నారు, వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందామనే పరిస్థితి వారికి లేదు. ఎందుకంటే అక్కడ ఇంకా శత్రువులు ఉన్నారు, వారిని దినదిన వారు వెంటాడుతున్నారు, కొంతమంది చంపేస్తున్నారు. కాబట్టి వచ్చిన విజయాన్ని మనం జాగ్రత్తగా
కాపాడుకుంటూ ఉండాలి. ఈ 58వ వచనం ఏం చెప్తుందంటే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని. అంటే ఒక ప్రయాసము పడాలి, ఆ పడే ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. ఆయన మనకు విజయాన్ని ఇచ్చాడు, మంచిదే. అయితే ప్రభువు కార్యాభివృద్ధి యందు, ప్రభువు కార్యములు చేటయందు, ఆ అభివృద్ధి చేసేయందు, వాటి యందు మనము ఎల్లప్పుడూ ఆసక్తులై ఉండాలి. అది మనం చేసే పని. విజయములు చేసే పని ఏంటంటే ఆసక్తితో ఆ ప్రభు కార్యం జరుగుతుందా లేదా అంటే మన అనుదిన ప్రార్థన, మన ప్రార్థన ఎప్పుడు మన కొరకే ఫోకస్ చేసి ఉండకూడదు. దేవుని రాజ్యంను గూర్చిన ప్రార్థన, దేవుని ప్రజలను గూర్చిన ప్రార్థన, ఇతరులను గూర్చిన ప్రార్థన, దేశంను గూర్చిన ప్రార్థన, ప్రభు రాజ్యం రావాలని, ఆ రాజ్యం నిలిచుండాలని, అది త్వరగా రావాలని ప్రార్థనలో ఉండాలి. మనం ఎప్పుడు సాధారణంగా మన సొంత అవసరములను మాత్రమే చెప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎక్కువ సమయం దాని మీద గడుపుతుంటాం. కాబట్టి ఆసక్తి అలా చూపించాలి. అయితే మన ప్రయాసము వ్యర్థము కాదు. అప్పుడు మనం ఆ యొక్క చూసినటువంటి చిత్ర ప్రకారంగా ఒక విజయము చూడాలంటే ఏ విషయంలో విజయము చూడాలంటే విజయానికి ముందు ఏదో చేయవలసి వస్తుంది. చిత్రంలో ఏం కనబడుతుంది? వారు యుద్ధానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? యుద్ధానికి వెళ్ళారు. యుద్ధములో వెళ్ళిన వారే విజయము చూస్తారు. యుద్ధము చేయకుండా విజయము రాదు. పరీక్షలు రాయకుండా పాస్ కారు, ఒక క్లాసు పైకి వెళ్ళరు. ఏదైనా మీరు ఇంటర్వ్యూ ఇవ్వకుండా మీకు ఉద్యోగము రాదు. అంటే విజయము చూడాలంటే విజయమునకు ముందు చేసే క్రియలు చేసే ఆ యొక్క బాధ్యత మన మీద పెట్టబడి ఉంది. హల్లెలూయా. మనము మొదటిసారిగా ఒక విజయాన్ని చూద్దాం. సాతాను మీద యేసుక్రీస్తు విజయాన్ని సంపాదించి అది మనకు ప్రసాదించాడు. అయితే మీరు ఇంకేమి చేయకుండా కూర్చుండాలని చెప్పలేదు. ఎందుకంటే మనకు ఒక పోరాటమును ఉంచి వెళ్ళాడు. ఎందుకు ఆయన పోరాటం మీరు చేయండి అని ఉంచి వెళ్ళలేదు. పోరాడేవాడు ఆగిపోలేదు. ఓడిపోయాడని ఆగిపోకుండా ఇంకా ఆ పోరాటాన్ని సాగిస్తున్నాడు. వెనుక ఒక విధంగా చూస్తే వాని యొక్క శక్తి తీసేస్తాడు యేసు ప్రభు. వానికి ఉన్న బలాన్ని తీసేస్తాడు, వానిని శస్త్రహీనుడిగా చేస్తాడు. వాడి దగ్గర మరి ఏమీ లేవు. అయితే యుద్ధాన్ని వాడు ఆపట్లేదు. అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 ఏం చెప్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. అంటే మనం పోరాడుచున్నాము అనే ఒక మాట. మనం పోరాడున్నది శరీరులతో కాదు. అంటే మనం కంటిన్యూస్గా పోరాటం చేస్తున్నాం. కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. ఈ ప్రధానులంటే దేశంలో ఉన్న ప్రధానులు కాదు. ఇంగ్లీష్లో ప్రిన్సిపాలిటీస్ అంటారు. దానికి లోతైన అర్థం ఏంటంటే ఏ శక్తులు అయితే మరి ఆ యొక్క దేశం మీద ఉండి ఆ దేశాన్ని అనేక విధాలుగా అప్రెస్ లేకపోతే కష్టపెట్టడము, బాధ పెట్టడము, వాటి యొక్క ఆధీనంలో తీసుకోవడము, ఆ శక్తులు ప్రధానులు అని ఆ ఇంగ్లీష్లో రాయబడినటువంటి ప్రిన్సిపాలిటీస్ అనే మాటకి అర్థం వస్తుంది. అదే అధికారులు. అది కాకుండా ఆ ప్రధానులు కింద ఉండే అధికారులు అంటే ఆ దేశమును పరిపాలించే రాజులు, అధికారులు వారు. తర్వాత ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులు, అంధకార సంబంధమగు లోకనాథులు ఉన్నారు. అంటే అదే మళ్ళా అదే ప్రధానుల దగ్గరికి వెళుతుంది. అంధకార సంబంధములకు లోకనాథులు. అని మరొక మాట ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. అంటే సాతానుకు ఒక ఆర్గనైజ్డ్ గవర్నమెంట్ ఉంది. సాతానుకి మన యొక్క దేశంలో ఆర్గనైజ్డ్ గవర్నమెంట్స్ ఎలాగుంటాయో సాతాను కూడా ఒక ఆర్గనైజ్డ్ గవర్నమెంట్. వాడు అధికారిగా ఉండి వాడి కింద మరి వేరే అంతస్తులు కలిగినటువంటి అధికారులు ఉంటారు. వాటి ద్వారా ఆయన లోకమును పరిపాలిస్తూ ఉన్నాడు. లోకమును ఇంకా కూడా పరిపాలిస్తున్నాడు యేసుక్రీస్తు. మరి ఆయన విజయం పొందిన తర్వాత ఇంకా
సాతాను లోకమును పరిపాలిస్తున్నాడు. అయితే మీకు గుర్తు చేస్తానంటే యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే, మీకు అది లూకా సువార్త 10:19లో మీకు తెలిసిన వాక్యము, నేను ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును అలాగే శత్రు బలమంతటి మీద మీకు అధికారము ఇచ్చున్నాను అని చెప్పి ఇంకో మాట అంటాడు. ఎక్కడ అంటాడంటే మత్తయి సువార్త 28:18లో ఏమంటాడంటే, ఇదిగో సర్వాధికారం పరలోకమందు భూలోకం నాకు ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించి శిష్యులుగా చేయాలి అని అక్కడ చెప్తున్నాడు. అంటే అధికారం నా దగ్గర ఉంది, అయితే ఆ అధికారాన్ని మీకు ఇస్తున్నాను, ఆ అధికారం ద్వారా మీరు జయము పొందుకొనవలెను. హల్లెలూయా. అర్థమైందా? అంటే మీరు ఈ మాటలు వింటున్నప్పుడు మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. మీరు ఆలోచిస్తున్నారా అంటే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు పోరాటం ఉందా లేదా ఒకటి అర్థం చేసుకోండి. ఉందా లేదా? తలొత్తే కాదు, మాటతో చెప్పండి. మీకు పోరాటం ఉందా లేదా? మీరు పోరాడాలా వద్దా? మీకు విజయం కావాలా వద్దా? కావాలంటే ఏం చేయాలి? అది ఆ పని చేయడానికి యేసుక్రీస్తు మనలను ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళాడు. అయితే మనకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని మనం వాడుకుంటూ పోరాడాలి. ముందుకెళ్ళిపోదాం. ఇది మీకు కొత్తగా మొదటిసారిగా ఈ వాక్యాలు నేను చెప్పట్లేదు, మీకు ముందు చెప్పినవే. అయితే సాతాను వాడు ఏం చేస్తున్నాడు? మనతో పోరాడుతూనే ఉన్నాడు. మనకు తెలిసిన ఒక వాక్యం ఉంది, 1 పేతురు 5:8 చూసుకున్నట్లయితే, మరలా జస్ట్ చదువుతాను, క్విక్గా వినండి. 1 పేతురు 5:8, నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. మీరు నేను బాగానే ఉన్నాను అనుకున్న సమయంలో ఏదైనా కొంచెం కునుకుపాటు కానీ నిద్ర కానీ పోతుంటే సడన్గా హఠాత్తుగా వచ్చి మీ మీద దాడి చేయడానికి వాడు చూస్తూ ఉన్నాడని వాక్యం చెప్పబడి ఉంది. అంతేకాదు 9వ వచనం చెప్పండి, ఏమి చెప్పబడిందంటే, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధములైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై ఉండిడి. అంటే ఈ యొక్క వాగ్దానములో పోరాటం ఉంది. ఆ పోరాటం మీరు చేయాలి. ఇదేంటంటే ఎలాగూ చేయాలంటే మీ శత్రువైన సాతానును ఎదిరించాలి. ఏం చేయాలి? మరి మీరు ఇది ఎలాగూ ఎదిరించాలి అని నన్ను అడుగుతారా, లేకపోతే మీకు తెలుసా? అడుగుతామంటారు. కొంతమందికి తెలుసు. ఆయన అడుగుతామంటారు. ఎందుకంటారంటే మళ్ళీ కొంచెం క్లియర్గా అర్థం కావాలి. ఎదిరించటం అనే మాట మీకు అనేక సార్లు నేను ప్రాక్టికల్గా కూడా మీకు చూపించాను. ఇక్కడ ఎదిరించటం మళ్ళీ చూపించాలంటే నేను లేవిని పిలిచి వస్తాను. లేవి వద్దులే, నువ్వు మూల కూర్చున్నా. సరే నువ్వు ఇటురా. ఎదిరించటం అంటే ఎదిరించటమే. కమ్ హియర్, స్టాండ్ హియర్. యు ఆర్ నాట్ devil, but I say you are like devil and you are more powerful than me. You understand? I am going to fight, but you also fight with me. ఎదిరించటం అంటే ముఖాముఖిగా వెళ్ళి, ఇప్పుడు మనము ఓకే బలంతో నేను తోయడం కాదు, బలంతో కాదు, ముఖాముఖిగా నువ్వు నా దగ్గర వచ్చి మీద పడతాను, రాకు నా దగ్గరకు రాకు, సుమి నా దగ్గరకు రాకు, నేను కొట్టేస్తాను లేకపోతే అని ఆయనను మాటతో ఎదిరించాలి. ఎదిరించకుండా వేస్ట్ మోర్ టైం. నేను చెప్తాను, మీకు ఒక గుర్తు చేస్తున్నాను. దావీదు గొల్యాతు ఉన్నారు. గొల్యాతు మాటలతో దావీదును అణగొడుతున్నాడు. మొదట దావీదు నోరు మూసుకొని నేను నా పని చేసుకుని వెళ్ళిపోతాను, రాయి పట్టుకుని వెళ్ళిపోయి కొట్టేస్తానని కొట్టలేదు. దావీదు కూడా తన నోటితో నేడు ఈ దినమున నీ యొక్క మాంసమును పక్షులకు జంతువులకు ఆహారంగా ఇస్తాను, ఈ దినం నిన్ను నేను చంపేస్తాను, ఇదిగో నేను వస్తాను, నువ్వైతే నీ యొక్క దేవతల పేరు మీద వస్తావు, నేను నిజమైన దేవుడు యెహోవా నామం నీ మీదకి వస్తున్నాను అని నోటితో ఎదిరించి మాట్లాడి అప్పుడు వెళ్ళి తన రాయి తీసుకుని ఒడిసెలతో కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మీ యొక్క ఆ రాళ్ళు ఉన్నాయి. ఈరోజు వాటిని ఎలాగ అర్థం చేసుకుంటామంటే మీ దగ్గర ఉన్నటువంటి దేవుని వాక్యములు, ఆమేన్, మీ దగ్గర ఉన్నటువంటి మీ హృదయములో దాచుకున్నటువంటి
చక్కని అవి నున్ననైన రాళ్ళు తీసుకున్నాడు కదా, చక్కని వాక్యములు అవి మీకు దగ్గర మరి రాళ్ళు వలె మీ యొక్క మరి పాకెట్లో లేకపోతే మీ సంచిలో మీ హృదయంలో అవి ఉండాలి. ఉన్న వాటిని మీరు తీసి ఒడిసల్లో పెట్టి కొట్టాలి. అప్పుడే సాతాను మీరు జయించగలరు. హల్లెలూయా. అందే ఎదిరించటం అంటే. ఇంకేం చెప్తారంటే ఎలాగ ఎదిరించాలి, ఎదిరించే ముందు కొన్ని సిద్ధపాట్లు ఉన్నాయి. దానికి కూడా వాక్యంలో చూపిస్తున్నాడు. యాకోబు పత్రిక 4:7, ఇది కూడా మీకు చెప్పిన వాక్యమే, కొత్త వాక్యం కాదు. యాకోబు 4:7, కాబట్టి మొదట ఏం చేయాలంటే దేవునికి లోబడిన జీవితం ఉండాలి. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. మొదటి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. మూడోది ఏం జరుగుతుందంటే అప్పుడు వాడి మీద నుండి పారిపోవును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎదిరించే ముందు దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరించడానికి వెళ్ళవద్దు. బలహీనులుగా ఉండి అపవాదిని ఎదిరించడానికి వెళ్ళొద్దు. బలవంతులుగా ఉండాలంటే మనకు ఒకటి ఆశ్రయము, ఆశ్రయదుర్గము. ఆయనను ఆశ్రయించి ఆయనకు సబ్మిట్ చేసుకొని ఆయనకు అప్పగించుకొని ఆయన చిత్తం చేస్తాను ప్రభా, నీ చిత్తమునే జరిగిస్తాను, నీ చిత్తం నేనేం చేస్తాను, నీవే నా ప్రభు, నీవే నా రాజువు ప్రభా, నీ యొక్క శక్తి ద్వారానే, నీ యొక్క సహాయం ద్వారానే నేను శత్రువుని జయిస్తాను అని ఆయనకు అప్పగించుకొని ఆయన కొరకు జీవిస్తూ ఉన్నవారు మాత్రమే సాతానుని ఎదిరించాలి. మీరు ఎదిరించినప్పుడు తప్పకుండా వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. మీకు ఏ ఆటంకము తీసుకొచ్చి మిమ్మల్ని అణగదొక్కాలని సాతాను ప్రయత్నము చేస్తూ ఉంటాడో ఆ ఆటంకము చేయలేనటువంటి పరిస్థితి వాడికి కలుగుతుంది. ఎందుకంటే నీవు చేసిన పనిని బట్టి. నువ్వేమి చేసావంటే దేవునికి లోబడి ఉండి సాతానును ఎదిరించావు. నువ్వు ఎప్పుడైతే ఎదిరిస్తావో వాడు వెనక్కి తగ్గి నీ యొక్క మరి మార్గంలో నువ్వు ముందుకు సాగినప్పుడు అది నీకు విజయము. అప్పుడు నీ విజయము. మాటలు చెప్పి విజయవంతమైన సంవత్సరం చెప్తే మీకు విజయం కాదు. మీరు చేసిన పనిని బట్టి మీకు విజయము. మీరు విన్న వాక్యాన్ని అన్వయించుకుని దాని ప్రకారంగా జీవించుటను బట్టి అప్పుడు మీకు అది విజయమునిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అయితే ఇంకో మాటలు నేర్చుకుందాం. ఈ యొక్క యుద్ధానికి వెళ్ళినప్పుడు మనకు కావాల్సినవి కొన్ని విషయాలు ఉన్నాయి. మనకి కవచం కావాలి, తర్వాత ఆయుధాలు కావాలి. క్విక్గా నేను 1 వారం 2 వారాలు చెప్తాను వాక్యాన్ని ఈ విషయాల్ని. కాబట్టి ఇప్పుడు ఏం నేర్చుకుందామంటే మరి యుద్ధానికి వెళ్ళాలి. ముందు ఏం నేర్చుకుందాం, దేవునికి అప్పగించుకోవాలి. అయితే దావీదు ఆ రోజు ఏది కనబడే కవచం వేసుకోలేదు. ఆ యొక్క రాజు అయినటువంటి సౌలు కవచం ఇస్తే వేసుకోలేదు. అయితే ఆయనకు కవచం ఉండింది, ఆయనకు ఆత్మీయ సంబంధమైన కవచం ఉండింది. అది ఏముంటుందంటే ఇక్కడ చూసుకున్న వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:13 చూసుకుందాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తం నెరవేర్చిన వారే. అంటే సమస్తం నెరవేర్చడం అంటే దేవునికి చిత్తమును నెరవేర్చిన వారే ఉండాలి. వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. మొదట దేవుని చిత్తాన్ని. అలాగున దావీదు దేవుని చిత్తమును నెరవేరుస్తూ ఆయనకు ప్రార్థన చేస్తూ ఆయనకు పాటలు పాడుచు ఆయన మాటలు ధ్యానిస్తూ జీవిస్తూ గొర్రెలను కాచుకునేవాడు. హల్లెలూయా. అది ఆయన యొక్క సిద్ధపాటు. అప్పుడు ఏమంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకున్నాడు. అదేంటంటే మీ నడుమునకు సత్యము అనుదట్టి. సత్యం అంటే వాక్యం. సత్యమని దట్టి ఎక్కువగా చెప్పని వీటి గురించి సత్యమని దట్టి. అలాగే నీతి అను మైమరు. నీతియుక్తంగా జీవించుట. అయితే మనం దేవుని నీతి అయినాం యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి ఆ దేవుడిచ్చిన నీతి అంటే మీ రక్షణ ద్వారా పొందుకున్న నీతిని మీరు నాలో నీతి ఉందని విశ్వసిస్తూ ఆ విశ్వాసం ఉండాలి. నేను నీతిమంతుని తప్పు చేశాను కదా, నీతిమంతుని కాదు. నువ్వు తప్పు చేసి దాన్ని ఒప్పుకున్నట్లయితే నీవు నీతిమంతుడిగా తీర్చబడుచున్నావు. ఆయన క్షమిస్తున్నాడు. మనం అందుకే మరి యొక్క ప్రభు యొక్క శరీరంలోను రక్తంలో పాలు పొందుకొని ఉన్నాం. కాబట్టి నీతి అను మైమరు అంటే ఇంగ్లీష్లో బ్రెస్ట్ ప్లేట్ అంటాడు. అంటే ఈ భాగం అంతటిని కాపాడుకోవడానికి. నడుముకు దట్టి అంటే బెల్ట్. ఈ బెల్ట్ చాలా అవసరం. మీకు తెలుసు, కొంతమందికి తెలుసు, కొంతమంది మన బెల్ట్ ఏదో ప్యాంటు జారిపోకుండా పెట్టుకుంటున్నాం.
అయితే బెల్ట్ ఒరిజినల్గా దాని యొక్క పని ఏంటంటే ఈ యొక్క నడుమును పట్టి ఈ మసిల్స్, నడుము చుట్టూ మసిల్స్ అన్నింటినీ కూడబెట్టి ఉంచి మనం వంగినప్పుడు లేచినప్పుడు అవి జారిపోకుండా, లేకపోతే మన నడుముకి ఏ విధంగా అపాయం రాకుండా కాపాడడానికి బెల్ట్ పెట్టి, ఆ బెల్ట్ కూడా ఎక్కువ విడ్త్తో ఉంటుంది. మీరు పోలీస్ బెల్ట్ చూడండి, ఎప్పుడైనా గుర్తు చేసుకుంటే అవి అలాగే ఉంటాయి. దానిని కట్టుకోవాలి వాళ్ళు. ఆ బెల్ట్కి వాళ్ళు కొన్ని ఆయుధాలు పెట్టుకుంటారు, బెల్ట్ కూడా పెట్టుకుంటారు. కాబట్టి అదే దట్టి అంటే. 15వ వచనం, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకొనడి. ఇదే ఎవరికైనా లోపిస్తుందంటే ఈ యొక్క ఆర్మర్లో చాలామందికి లోపిస్తుంది సంఘంలో. ఏమైంది ఇక్కడ? ఏం చెప్తున్నాడు? పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సు, సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడుగా తొడుగుకొని నిలబడి. ఈ యొక్క సువార్త చెప్తే, సువార్త చేయుట లేదా దేవుని పని చేయుట, దానికి సిద్ధమైన మనస్సు కలవారే. మీరందరూ వాక్యాలు వింటున్నారు, మంచిది. వాక్యం చెప్తున్నారా అంటే ప్రసంగం చేయమని కాదు, మీకు కలిగినటువంటి ఈ రక్షణను ఇతరులతో పంచుకుంటున్నారా? అది సువార్త అంటే. ఆ సువార్త చేసిన వాళ్ళకే కాళ్లకు జోళ్ళు లేకపోతే షూస్ ఉన్నాయని అర్థం. అర్థమైందండి? లేకపోతే అందుకే చాలాసార్లు తొట్టిల్లుచున్నాము, పడుచున్నాము, పాదం దెబ్బలు తగులుతున్నదంటే మనము చేయవలసిన పనిని చేయడం లేదు. చాలా తక్కువ మంది ఈ సువార్త పని చేస్తున్నారు, దాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఈ సంవత్సరమున ఆరంభము నుంచి మీరు ఏమి నిర్ణయం తీసుకుని, నేను కొంతమందికైనా సువార్తను చెప్పాలి. నాకు తెలిసిన వారికి దేవుని గురించిన ప్రేమను, మీరు ఏదో వాక్యం చేసి, వాక్యం పెద్ద పెద్ద మాటలు కాదు, దేవుడు మీ ఎడల చేసినటువంటి క్రియను, మీకు ఇచ్చిన రక్షణను గూర్చిన సాక్ష్యము చెప్పుటయే సువార్తతో సమానము. అది మీరు చెప్పాలి. అది చెప్పకుండా సిగ్గుపట్టము, నేను ఎందుకు చెప్పాలి, నాకు అవసరం లేదు అని మీరు అనుకున్నట్లయితే అది తప్పు. ఆమేన్. ఓకే, వండర్ఫుల్. అది తర్వాత 16వ వచనం, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకున్నాడు. ప్రతి దినము, ప్రతి పరిస్థితి, ఏ పరిస్థితి వచ్చినా సరే, నేను దేవుని నమ్ముచున్నాను, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాను, నేను భయపడను. నా మీదకి ఎటువంటి దాడి వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఆర్థిక పరిస్థితులు వచ్చినా, జాబ్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏమి వచ్చినా సరే విశ్వాసముతో నేను దాన్ని ఎదుర్కొనగలుగుతాను అనే విశ్వాసము మీ లోపల దాగి ఉండి, అది ఎప్పుడు అలాగా నిలకడగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా పరిస్థితిని బట్టి ఇటు అటు కదలరు. అదే మీ యొక్క విశ్వాసమును డాలు గురించి కూడా మీకు చెప్పాను. సాతాను బాణాలు వేస్తుంటే దాలును అడ్డు పెట్టాలి. విశ్వాసమే ఆ యొక్క బాణాలను ఆర్పివేస్తుంది. ఎందుకంటే ఏమంటాడంటే, పట్టుకోండి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులగుదురు. హల్లెలూయా. ముందుకెళ్ళిపోతాను. మరి ఆర్మర్లో లాస్ట్ విషయం అంటే రక్షణ అయిన శిరస్త్రాణం. ప్రతి దినమును మీ యొక్క రక్షణను మీరు వణుకుతోనూ భయముతోనూ కాపాడుకుంటూ ఉండాలి. రక్షణ నాకు ఈరోజు ఉందా, నేను అన్ని విషయం రక్షణలో ఉండవలసిన రీతిగా నడుస్తున్నానా అనే కాన్ఫిడెన్స్తో మనము జీవించాలి. మన పడకల మీదకి వెళ్ళాలి రాత్రి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి రక్షణను శిరస్త్రాణం అంటే హెల్మెట్. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకున్నాడు. ఆఖరుగా మనం ఫైట్ చేసేది మాత్రము ఆత్మ ఖడ్గముతో. ఆత్మ ఖడ్గం ఏంటది? దేవుని వాక్యము. ఇందాక నేర్చుకున్నాం కదా, 5 రాళ్లను దావీదు తీసుకున్నాడు అంటే 5 వాక్యాలను మనం అనుకుందాం. అలాగే 5 వాక్యాలే కాదు, వాక్యములో ఉన్న ప్రతి సత్యమును కూడా మన హృదయంలో దాచిపెట్టుకుని మనం ఉన్నట్లయితే సాతానుతో మనము గెలుచుకొని తప్పకుండా విజయవంతమైన జీవితము జీవించగలుగుతున్నాం. ఇంకో విషయము, అయితే మన యొక్క ఈ యుద్ధోపకరణాలు, ఆయుధాలు ఏంటి అని చూసినట్లయితే అది మరి మనుషులు చెప్పినటువంటి మనుషులు చేసే ఆయుధాలు కాదని వాక్యం చెప్తుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. ఈ యొక్క యుద్ధోపకరణములు ఏంటి ఇక్కడ రాయబడింది? మా యుద్ధోపకరణములు
శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను జాలినంత బలము గలవై యున్నవి. అసలు ఆ యుద్ధోపకరణములు ఎటువంటివి? ముందు చదువుకున్నవే. ఏవి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చదువుకున్నటువంటి ఆ యుద్ధోపకరణములే. అవి ఎటువంటివి అంటే శరీర సంబంధమైనవి కాదని మరొకసారి ఈ వాక్యం ద్వారా స్పష్టమవుతుంది. మనం ఏదో యుద్ధం చేయాలి కాబట్టి యుద్ధోపకరణాలు కావాలి కాదు, అవి ఆత్మ సంబంధమైనవి. దేవుని ఎదుట దుర్గములను, దేవుని మనం చూస్తూ ఉండగా మనకు ఎదురు వచ్చే దుర్గములను, ఆటంకములుండే దుర్గములను మరి జాలినంత బలము గలవై ఉన్నవి. ఇవే మాటలు మాత్రము కాదు, వట్టి మాటలు కాదు. ఏదో శిరస్త్రాణం అంట, ఏదో దట్టి అంట, ఏదో మరి మైమరు అంట, ఏంటో మాటలాగా ఉన్నాయి, మాకు అర్థం కావట్లేదు మీరు అనుకుంటే అది తప్పు. మీకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క యుద్ధోపకరణములు దుర్గములను పడద్రోలు చేయడానికి అటువంటి శక్తిని మీకు ఇస్తా అని చెప్తుంది. 5వ వచనం ఏం చెప్తుందంటే, మేము ఏం చేస్తామంటే దీనివల్ల ఏం చేస్తామంటే ఇవ్వబడినటువంటి యుద్ధోపకరణం వల్ల మేము వితర్కములను, అంటే మనతో ఆర్గ్యుమెంట్ చేసే వారిని, ఆ యొక్క ఆర్గ్యుమెంట్స్ని, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి. దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును అంటే ఈ మాటను తీసుకుని కొంతమంది ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళటం జరుగుతుంది. అదే కాదు, అది ఎప్పుడంటే నీ మీదకు దాడి చేసిన వారిని తప్పించి లేకపోతే పబ్లిక్ డిబేట్స్ చేయమని కాదు అర్థం. అక్కడ పబ్లిక్ డిబేట్ చేయకూడదని కూడా వాక్యం ఉంది. అర్థమైందా? చాలామంది వెళ్తుంటారు, కొంతమంది చేయలేక అనవసరంగా చేసి తమకు సిగ్గు తెచ్చుకుంటారు, దేవుని నామమునకు కూడా సిగ్గు తెచ్చుకుంటారు. అయితే మనం చూస్తుంటాం, కొన్నిసార్లు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అయితే విధానం ఏంటంటే వితర్కము దేవుని గురించి జ్ఞానం అడ్డగించు ఆటకం పడద్రోయడానికి మనం సిద్ధముగా ఉండాలి, వాక్య జ్ఞానం కలిగి ఉండాలి. ఆ వాక్యం అటువంటి మరి ఆయుధాలను మనం కలిగి ఉండాలి, కవచాలను కలిగి ఉండాలి. అలాగే అంతేకాకుండా ప్రతి ఆలోచనను, అంటే లోకంలో ప్రతి ఆలోచనను కూడా క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, 6వ వచనము, మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయుటకు సిద్ధపడి ఉన్నాము. అంటే దెబ్బలాడుకోమని చెప్పడం కాదు, అటువంటి శక్తి మనకి ఇవ్వబడింది. మనము మాట్లాడినప్పుడు, ఇప్పుడు ఇటువంటి కొన్ని ఆర్గ్యుమెంట్లు ఎవరో కానీ చాలామంది మాట్లాడుతున్నారు, ఆ ఎదుటి వాడు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పి వాడిని నోరు ముంచేవారు కనబడటం లేదు. చాలామంది ఓడిపోతున్నారు. కొంతమంది కనబడుతున్నారు, ఒకళ్ళు జ్ఞానం కలిగి జాగ్రత్తగా దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి చెప్పేవారు కనబడుతున్నారు. అయితే మిగతా వాళ్ళు పడిపోతున్నారు. ఒక మాట కాకుండా ఇంకో మాట, ఇటు కాకుండా ఇటు మాట ఏదో చెప్పేసి నోటికొచ్చిన మాటలు, చెప్పకూడని మాటలు చెప్పి అనవసరంగా మనుష్యుల యొక్క మాటలకు వారి మీద చేసే మాటలకు వారు పడవలసిన పరిస్థితి ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే మనము కరెక్ట్గా దేవుని ఆ యొక్క యుద్ధోపకరణను వాడుకున్నట్లయితే, ఆత్మీయ యుద్ధం వాడుకున్నట్లయితే తప్పకుండా గెలుపు కలుగుతుంది. ఆఖరుగా ఒక మరి మెయిన్ వెపన్ చెప్పి నేను ఆఫ్ చేసేస్తాను, టైం అయింది కాబట్టి. 18 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 వెళ్దాం. 6:18 ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం సంపూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. ఇది యుద్ధం యొక్క ముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి విషయం. అంటే మన యుద్ధం ఎలా జరుగుతుందంటే ఆత్మ వలన ప్రార్థన చేయటం. ఎలాగా? ఆ ఆత్మ ప్రార్థన గురించి మళ్ళా రాయబడి ఉంది. రోమీలకు రాసిన పత్రిక 8:26 నుండి తీయొద్దది. పరిశుద్ధాత్ముని చేత నింపబడి ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ప్రార్థన చేసినప్పుడు, ఇక్కడ చెప్పిన రీతిగా పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తామంటే, మనందరికీ ప్రార్థన చేసిన ఎలా చేస్తామంటే ప్రతి సంబంధం ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. అంటే ఇక్కడ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ అని ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రేయింగ్ ఆల్వేస్ విత్ ఆల్ ప్రేయర్ అండ్ సప్లికేషన్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో, పరిశుద్ధాత్మలో ఉండి ప్రార్థన చేసే అలవాటు
తప్పకుండా చేసుకోవాలి. దెర్ ఇస్ నో అదర్ ఎస్కేప్. మీరు విజయం పొందుకోవాలంటే ఇది చాలా అవసరం. అందుకే ఆత్మలో, పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ ఇచ్చు శక్తితో, పరిశుద్ధాత్మ ఇచ్చు ఆయుధములతో, పరిశుద్ధాత్మ ఇచ్చు మాటలతో ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన బలవంతంగా ఉండి సాతానుకు ఓడింపు కలుగ చేస్తుంది. అప్పుడు మీరు విజయవంతంగా ఉంటారు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, వచ్చే రోజుల్లో చెప్పుకుందాం. అయితే ఈరోజు ఒక్క మాటతో వెళ్దాం. నాకు కళ్ళు మూసుకొని ఒకసారి చెప్పే మాటను జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మొదట అర్థం చేసుకోండి, నేను విజయం పొందాలంటే నేను యుద్ధంలో పాల్గొనాలి, యుద్ధానికి వెళ్ళాలి నేను. రెండవది, యుద్ధానికి వెళ్ళేటప్పుడు సర్వాంగ కవచాన్ని నేను ధరించుకోవాలి. దేవునికి విధేయత చూపించి సర్వాంగ కవచాన్ని తీసుకొని నాకు ఇవ్వబడినటువంటి ఆయుధము, వాడిని ఎదిరించే ఆయుధం ఏంటంటే మరి ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గముతో నా యొక్క ఖడ్గమును పెట్టుకునే స్థలం, లేకపోతే నా అంబుల పొదిని మా దేవుని వాక్యములని అంబుల పొదితో నేను నింపుకొని ఉండాలి. రెండవది. మూడవది, ఆత్మ ఇచ్చే మాటలతో ప్రార్థన చేయొచ్చు, విశ్వాసుల కొరకు, పరిశుద్ధుల కొరకు మనందరూ ప్రార్థన చేయొచ్చు. ఈ యొక్క పోరాటం నేను పాలు పొందినేలా విజయము నాదే. విజయం కావాలా? ఒకసారి మాట్లాడి, నాతో కాదు దేవునితో కావాలి. ప్రభువా, నాకు విజయం కావాలి. నేను వాగ్దానం చేసావు కదా, ఈ విజయంలో నేను జీవిస్తాను. ఈ దినం యొక్క నిర్ణయం తీసుకుంటున్నాను. నేను ఆత్మానుసారముగా ప్రార్థన చేయుటకు నన్ను నేను బలపరుచుకుంటాను. సర్వాంగ కవచమును నేను ధరించుకుంటాను. యుద్ధములు తప్పకుండా పోరాడతాను. ప్రతి దినము నా ప్రార్థనలో పోరాటం ఉంటుంది. పోరాటము లేకుండా నేను ముందుకు సాగలేను. కాబట్టి ప్రతిదినం నేను అడుక్కోవడమే కాదు, నేను దగ్గర అడుక్కోవడమే కాదు, మరి ఆత్మ సంబంధమైన నేను ప్రార్థన చేస్తూ పోరాటము చేస్తూ ఉంటాను. ఈ పోరాటంలో నాకు జయము కలుగుచున్నది. అలాగ నిర్ణయం తీసుకుందామా? నిర్ణయం తీసుకోవాలని కోరుచున్నా. మీరు తీసుకున్నట్లయితే ఆయన సన్నిధిలో నిలబడి ఆయనకు మీరు తీసుకునే నిర్ణయాన్ని స్పష్టముగా దేవునితో చెప్పి మీరు ఆయన సమర్పించుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడచేదా, నీ సన్నిధిలోనే నిలచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడచేదా, నీ సన్నిధిలోనే నిలచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే.
పైన నడచిన నీ అద్భుత పాదము చూచుచూనే నడచెదా అన్ని వేళలా. నీటి పైన నడచిన నీ అద్భుత పాదము చూచుచూనే నడచెదా అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. హల్లెలూయా. తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రాలు. అయితే నీ యొక్క మాటకు లోబడి మేము నడిచిన ఎలా మీకు లోబడి ఉండటం వలన మేము శక్తి పొందుతున్నాం. కాబట్టి ఆ లోబడే ఆ సంపూర్ణమైనటువంటి మనస్సు ఇదిగో నిలిచిన మీ పిల్లలందరికీ మా అందరికీ దయచేయమని, మీకు లోబడి ఉండి సాతాను ఎదిరించి వారిని గెలుచుకునే ప్రభా ఆ కృపతో మమ్మల్ని నడిపించుకోమని, ఈ యొక్క వాగ్దానం మా జీవితంలో స్థిరపరచమని ప్రభా, మరి ఈ యొక్క వాక్యం మా అందరికీ స్థిరపరిచి నడిపించుకోమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హల్లెలూయా. కానుకల ద్వారా దేవుని ఆరాధిద్దాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నా దేవున్నా ప్రభువా నీ కర్తిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నా దేవున్నా ప్రభువా నీ కర్తిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నా దేవున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నా దేవున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకై అర్పించిన అబ్రహాములా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నా దేవున్నా ప్రభువా నీకు అర్పిస్తాను.
ప్రార్థన చేసుకుందాం. వాక్యంలో దేవుడు మనతో మాట్లాడే విధంగా మనం దేవునికి లోబడాలి. ఆమేన్. అది చాలా ముఖ్యమైనది. ఆమేన్. దేవునికి లోబడకుండా సాతానుని ఎదిరించలేమని స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడినాడు. కనుక ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నామో నీకు తెలుసు, నాకు తెలుసు. ఆమేన్. మనం అందుకుంటే నేను బాగానే ఉన్నాను అనుకుంటాం చాలాసార్లు, కానీ మనం అలా అనుకున్న వాళ్ళే తప్పిపోయిన వారు. అలా అనుకోకుండా ప్రభువా నాలో నీకు ఇష్టమైనది ఏంది నాకు చూపించు ప్రభువా అని దేవుణ్ణి స్పష్టంగా అడిగే హృదయం నీకు కావాలి మొదట. ఆమేన్. హల్లెలూయా. ఆ హృదయం లేదనుకో మనం అడగకపోతే దేవుడు చూపించడం. ఆమేన్. మనం చూపించినప్పుడు వెంటనే తీసుకుంటే దేవుడు మనలను మన అతిక్రమ క్రియలను ఒప్పుకున్నవాడు, దాచుకోకుండా ఒప్పుకున్నవాడు వరదెళ్తాడంట. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం యొక్క అర్థం అది. ఆమేన్. మరి ఆ విధంగా మనం దేవునికి లోబడి దేవుని నీతిని జరిగించిన వారుగా విజయంలో మనం నడుచుకున్న వారుగా ఉందాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. శాంతిరాజు గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. పాస్టర్ మనోహర్ గారు మనకి ఆశీర్వాదం ఇస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనములు, స్తోత్రములు, వేలాది వందనములు చెల్లించుకొనుస్తున్నాం దేవా తండ్రి. ప్రభు, ఈ ఉదయకాలంలో మేమందరము ప్రభువ చిన్న సంగమగా కూడుకొని నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన సమయమును బట్టి, ధన్యతను బట్టి స్తోత్రములు చెల్లించుకొనుస్తున్నాం దేవ. వందనములు ప్రభు. ఈ నూతన సంవత్సరంలో మొదటి వారంలో ప్రభు నీ శరీరంలోనూ రక్తంలోనూ పాలు పంచుకోవడానికి నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి వందనములు, స్తోత్రములు ప్రభువ. ఈ దినమును చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువ. ఆయన సన్నిధికి వస్తున్నారు కానీ రక్షణ పొందలేని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభు. నీకు వందనములు. వారందరినీ మీకే అప్పచెప్పుచున్నాను ప్రభువ. వారి జీవితంలో విజయము ధరించమని అడుగుచున్నాము. ఆశ్చర్యాల కార్యమును జరిగించండి. వారిని ప్రభు నీ రక్షణ మార్గం నడిపించమని అడుగుచున్నాం దేవా. నీకు వందనములు, స్తోత్రములు ప్రభువ. ఇంతవరకు నైనా తండ్రి ఆయన ప్రార్థన అంతటిని జయకరంగా జరిగించినందుకు వందనములు, స్తోత్రముల ద్వారా ప్రభువ తండ్రి. నీ కుమారుని ద్వారా మాకు వాక్యాహారం ఇచ్చినందుకు వందనములు ప్రభువ. ఈ సంవత్సరంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానము విజయమునిచ్చు ప్రభు సంవత్సరము. మా జీవితంలో మాకు అందరికీ విజయము దయచేయమని అడుగుచున్నాము. కానీ విజయము పొందాలంటే ప్రభు మేము పోరాటము చేయాలి. నిజమే ప్రభువ. మాకు జీవితంలో ఎన్నో సమస్యలు, అనారోగ్య సమస్యలు ప్రభువ, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పనులలో సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు ప్రభు. ఎక్కడికి వెళ్ళినా మాకు సమస్యలే. ఆ సమస్యలన్నింటినీ విజయము పొందాలంటే ప్రభువ తండ్రి నీ వాక్యం అనే ఆయుధమును పట్టుకుని మా ఆత్మలో నింపుకొని ప్రభువ, నాకే కష్టం వచ్చినా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని చెప్పి ప్రభువ తండ్రి విశ్వాసంతో ముందుకెళ్ళగ భాగ్యమును మాకు దయచేయమని అడుగుచున్నాము ప్రభువ. నీ విశ్వాసము ప్రభు, నీ వాక్యము మాలో లేకపోతే మాకు ఎందులోనూ విజయము దొరకదు ప్రభువ తండ్రి. అటువంటి విజయమును పొందగలిగే శక్తి, భాగ్యమును ప్రతిదినము నీ సన్నిధిలో మోకరించి సమయము దొరికినప్పుడల్లా ప్రార్థించుకునే భాగ్యము కూడా మాకు దయచేయమని అడుగుచున్నాం దేవా. నీకు వందనములు. మా జీవితం అంతయు ప్రభువా తండ్రి నీ సన్నిధిలో గడిపే భాగ్యము మాకు దయచేయమని అడుగుచున్నాం దేవా. ఏ శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా తండ్రి నీ త్రోవని విడిచి తొలగిపోకుండా ఉన్నట్లు సహాయం దయచేయమని అడుగుచున్నాం. అపవాదిని ఎదిరించగలిగే శక్తిని మాకు దయచేయమని అడుగుచున్నాం దేవా. నీకు వందనం. అలాగే ప్రభు ఈ తండ్రి ఇచ్చిన కానుకలను దీవించి ఆశీర్వదించి, ఇచ్చిన ప్రతి హస్తమును దీవించి ప్రభువ తండ్రి వారు చేస్తున్న ఉద్యోగంలో, పనులలో ప్రభువ అభివృద్ధి సహాయం దయచేయమని, ఈ కానుకలని సేవ నిమిత్తమే వాడుకోనమని అడుగుచున్నాం ప్రభువ తండ్రి. నాయన ఈ వారం నుండి వచ్చే వారం వరకు మమ్మల్ని కాపాడి ప్రభువ మరలా ఆదివారం నీ సన్నిధిలో మేమందరము ప్రభు పాల్గొనుకునే భాగ్యం మాకు దయచేయమని, మీ దీవెన, మీ ఆశీర్వాదములు, మీ పరిశుద్ధాత్మను మాలో కుమ్మరించమని త్వరగా రానైన యేసుక్రీస్తు వారి దీవనామములు బ్రతిమాల్సి వేడుకొనుస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఒక ప్రత్యేక ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం. నేను పాస్టర్ సతీష్ గారు. మన మధ్య మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియదు. మా సహోదరి విక్టోరియా గారు ఉన్నారు. మరి గత దినాల్లో వారు మన సంఘానికి అనేక సార్లు వస్తూ ఉండేవారు, వారు ఇక్కడ ఉండేవారు. అయితే గత దినాల్లో మరి తన భర్త గారు ఫ్రాన్సిస్ గారు దేవుని యొక్క పిలుపుని అందుకొని వెళ్ళటం జరిగింది. అయితే వారు ఈ దేశంలో మరలా వచ్చి సెటిల్ అవ్వాలని ఆశపడుచున్నారు. వారిని దేవుడు నడిపించే రీతిగా ప్రార్థించాలని ఆశిస్తున్నాం. యూ కెన్ కమ్, వీ కెన్ ప్రే ఫర్ యూ. హల్లెలూయా. పరమందు ఆశీర్వాదం మా తండ్రి, కృపగల దేవా, నీ నామమునకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నా. ఇదిగో ప్రభా, నీ బిడ్డ
విక్టోరియా గారిని బట్టి స్తోత్రాలు. ప్రభా, ప్రతి ఒక్కరికి మీరు మేము పుట్టక ముందే మా యొక్క ప్రణాళికలు రాసి ఉంచారని వాక్యం చెప్పుచున్నది. ఆ ప్రకారము మరి తనను మీరు నడిపిస్తూ వచ్చారు. మరి దినంలో ఉన్న రీతిగా ప్రభా, మరి తన భర్తను కోల్పోయినను నీ సేవ చేయాలని, నీ కొరకు జీవించాలని, మరి నీ యొక్క కార్యం చేయాలని ఆశపడుచున్నాను. ఆ విషయంలో మీకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. జ్ఞానముతో నీ యొక్క అభిషేకముతో నీ కుమార్తెను మీరు నింపి ప్రభా, ఆమె కొరకు మీరు దాచి ఉంచిన ప్రతి ప్రణాళికను మీరు విడుదల చేస్తూ దాన్ని చూపించి స్పష్టంగా నడిపించాలని, ప్రతి అవసరం తీర్చి నీ బిడ్డకు కావాల్సిన సంతోషం, శాంతి, సమాధానం పరలోకంలో దయచేసి దీవించాలని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసం మనకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడు మనం దీవించును గాక. వాక్యాన్ని పట్టుకొని వచ్చే వారము నేను సాతానుతో పోరాడాను అని చెప్పగలిగే ఎవరికైనా ఒక సాక్ష్యాలు ఉండి చెప్పగలిగితే మంచిది. దేవుడిని తప్పకుండా దీవిస్తాడు. ఆమేన్.